పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. పోరంకికి చెందిన వెంకటేశ్వరరావుని కిడ్నాప్ చేసింది వైజాగ్ ముఠ. ఆర్థిక లావాదేవీల వ్యవహారంతోనే కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. పోరంకి నారాయణపురం కాలనీ ఇంటి వద్ద తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం వెంకటేశ్వరరావుని కిడ్నాప్ చేశారు వైజాగ్కు చెందిన 6 సభ్యుల ముఠ. దీంతో పెనమలూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది బాధితుడు కుమార్తె ప్రియ. కిడ్నాప్ చేసిన వ్యక్తి వైజాగ్కు చెందిన రాజుగా పోలీసులకు తెలిపింది. డబ్బులిచ్చి తండ్రిని తీసుకువెళ్లమని చెప్పినట్టు పోలీసులకు వివరించింది. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విజయవాడలో కిడ్నాపర్లను గుర్తించారు పెనమలూరు పోలీసులు. 3 months వరకు వర్క్స్ చేశాను. నా పేరు ప్రియా, మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారు. ఆయన గవర్నమెంట్ వర్క్స్, కన్స్ట్రక్షన్ అన్నీ చేస్తారు. అయితే గాడిరాజు అనే వ్యక్తి మా నాన్నగారు కలిసి కేరళలో కొన్ని వర్క్స్ వేశారండి. వర్క్స్ వేసిన తర్వాత ఆయన పెట్టుబడి పెట్టారు, మా నాన్నగారు కూడా పెట్టుబడి పెట్టారు. అయితే ఆయన ఫస్ట్ వెళ్ళి 3 months వరకు వర్క్స్ చేశారు. వచ్చిన దాంట్లో ఆయన చేసిన దాంట్లో చాలా వరకు మనీ అనేది పోయింది. అయితే ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, మేము పెట్టిన పెట్టుబడి అయితే మాకు ఇచ్చేసేయండి, మా కంపెనీతో ఏ సంబంధం లేదని మా నాన్నగారిని థ్రెటన్ చేసి ఇప్పుడు ఇందాక 6:30కి అలాగా ఒక 6 members వచ్చి ఆయన కలిసి మా నాన్నగారిని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయింది ట్రేస్ అవ్వలేదు. నేను చాలాసార్లు కాల్ చేశాను, తర్వాత 112 కాల్ చేశాను. సర్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్ రైట్, ఇక ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ శివ, పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ అయితే కలకలం సృష్టించింది. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో కూడా వైజాగ్ చెందిన కొంతమంది ముఠా సభ్యులు కూడా ఇక్కడ ఈ వెంకటేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. అక్కడ సమీపంలో కూడా సుమారు 2-3 గంటల సేపు కూడా కొంత వాగ్వాదాలు చర్చలు చేసుకున్నారు. దాని తర్వాత కూడా కుటుంబ సభ్యులు అందరూ ఎదురుగానే ఇక్కడ వెంకటేశ్వర అనే వ్యక్తిని కూడా వైజాగ్ చెందినటువంటి గాది రాజు అనే తో పాటు తనతో పడుతున్నటువంటి 6 ఈ గ్యాంగ్ ముఠా కూడా ఇక్కడ ఈ వెంకటేశ్వర అయితే మాత్రం కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ వ్యవహారాలను చూసుకుంటే మాత్రం ఆర్థిక లావాదేవీలే కీలకంగా వ్యవహరిస్తున్నాయి. దీంట్లో కూడా వెంకటేశ్వరరావు అదేవిధంగా గాది రాజు అనే 2 వ్యక్తులు కూడా ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకొని కాంట్రాక్టులు చేస్తుంటారు. ఈ తరుణంలోనే ఏదైతే కేరళకు చెందినటువంటి ఒక ప్రభుత్వం సంబంధించినటువంటి కాంట్రాక్టులు కూడా నిర్వహించారు. దాంట్లో కూడా కొన్ని ఆర్థిక పెట్టుబడి పెట్టి కాంట్రాక్టులు నిర్వహించారు. దాంట్లో కూడా కొంత మేర నష్టాలు చవి చూడడంతో కూడా దీంతో ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వేరుపడ్డాయి. దీంతో కూడా గాదికి రాజు చెందినటువంటి ఆ పెట్టుబడులు సంబంధించినప్పుడు లావాదేవీలు నాకు నష్టాలు వచ్చాయి కాబట్టి నా లావాదేవీలు నాకు అప్పచెప్పాల్సింది, దీంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి గాది రాజు నిన్న వెంకటేశ్వరరావు ఇంటికి పెనమలూరులో ఉన్నటువంటి వెంకటేశ్వరరావు ఇంటికి చేరుకుని అక్కడ కూడా కొంతమేర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో కూడా ఇద్దరి మధ్య కూడా కొంతమేర అయితే మాత్రం ఘర్షణ వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకుంది. దీంతో కూడా అక్కడ చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున చుట్టుముట్టడంతో కూడా ఏదైతే గాది రాజుతో పాటు వచ్చినటువంటి 6 ముఠా సభ్యులు కూడా ఏదైతే వెంకటేశ్వరరావుని కాంట్రాక్ట్ ఉన్నటువంటి వెంకటేశ్వరరావును కూడా వాళ్ళ సొంత వాహనాల్లో ఎక్కించుకొని విజయవాడ వైపు వెళ్ళసాగారు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఫోన్ చేసినప్పటికీ కూడా ఫోన్ లో తండ్రి వెంకటేశ్వరరావు ఫోన్ చేసినప్పుడు కూడా కూతురు ఫోన్ కి ఎలాంటి స్పందన రాకపోవడంతో కూడా వెంటనే ఆ దగ్గరలో ఉన్నటువంటి పెనమలూరు పోలీస్ స్టేషన్ తో పాటు 112 కూడా ఫోన్ చేసి సమాచారం చేశారు. వెంటనే స్పందించినటువంటి పోలీసులు కూడా ఫిర్యాదుని తీసుకొని వెంటనే మాత్రం స్పందించారు. దీంతో కూడా విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కాళ్ళు డేటా ఏదైతే లొకేషన్ పరంగా కూడా గుర్తించి వాళ్ళని వెంటనే మాత్రం అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో కూడా ఇప్పటికే ఇది ప్రధానంగా కిడ్నాప్ వ్యవహారం చూసినట్లయితే మాత్రం అధిక లావాదేవీలు జరగడం వల్లనే వీళ్ళిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వేరయ్యాయి. అదేవిధంగా కాంట్రాక్ట్ లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి దాంట్లో కూడా ఆ లాసులు రావడంతోనే ఇద్దరి మధ్య మాత్రం పెద్ద ఎత్తున కూడా మనస్పర్ధలు చేరాయి. దాంట్లో కూడా ఈ ఘర్షణ వాతావరణం చోటు చేస్తుందని చెప్పేసి అయితే మాత్రం ఇటైపు వెంకటేశ్వరరావు సంబంధించిన కుటుంబ సభ్యులు కానివచ్చు, కుమార్తె కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే వెంకటేశ్వరరావుని కిడ్నాప్ చేశారో దాంతో కూడా వాళ్ళు నిన్న జరిగిన ఘర్షణ వాతావరణం ఏదైతే ఉందో చంపేస్తాము, మా డబ్బులు మాకు అయిపోతుందని చెప్పేసి బెదిరింపులు
బెదిరింపులకు కూడా దిగినట్లయితే మాత్రం కూడా ఇటు కుమార్తె కూడా ఆరోపిస్తుంది. దీంతో కూడా ఎంబటే స్పందించినటువంటి పెనమలూరు పోలీసులు ఇప్పటికే మాత్రం వాళ్ళని గాలింపు చర్యలు చేపట్టారు. ఏదైతే ఫోన్ కాల్ డేటా ఆధారంగా అయితే మాత్రం విజయవాడలో ఒక సమీపంలో ఉన్నట్లుగా ఇద్దరిని కూడా గుర్తించారు. దీంతో కూడా 2-3 బృందాలుగా పోలీసులు అయితే ఏర్పడి ఈ వెంకటేశ్వరరావుతో పాటు 6 ముఠాను కూడా గుర్తించే ప్రయత్నం చేశారు. ఇప్పటికైతే మాత్రం వాళ్ళని విజయవాడ ఉన్నటువంటి పడమటికి సంబంధించిన అతి దగ్గరలోనే గుర్తించడం జరిగింది. అతి తొందరలోనే అదుపులోకి తీసుకుని వాళ్ళని కూడా పెనమలూరు పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం అయితే కూడా పోలీసులు చేస్తున్నారు. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వ కాంట్రాక్టులు కానివచ్చు, అదేవిధంగా ఇతర కాంట్రాక్టులు కూడా పెద్ద ఎత్తున చేయడంతో పాటు కోట్ల రూపాయల లావాదేవీలు జరగడంతో పాటుగా అదేవిధంగా కుటుంబంలో అధిక మొత్తం పెట్టుబడి పెట్టడం, ఒక్కసారిగా ఈ లాభాలు చెవి చూడకపోవడంతో కూడా లాసులు పెద్ద ఎత్తున రావడంతో కూడా ఏదైతే గాడి రాజు అనే వ్యక్తి కూడా నాకు లాసులతో ఎలాంటి సంబంధం లేదు, నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పేసి అయితే మాత్రం ఆ వెంకటేశ్వరమయ్య పెద్ద ఎత్తున తీవ్రమైన ఒత్తిడి తేవడంతో పాటుగా అదేవిధంగా బెదిరింపులకు దిగుతున్నారని చెప్పేసి అయితే మాత్రం ఆ బాధిత కుటుంబ సభ్యులు అయితే కుమార్తె ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ రోజు పోలీసులతో పాటు మీడియాకు కూడా తన ఆవేదన కూడా వ్యక్తముచ్చుకున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో కూడా ఇప్పటికే ఈ కేసును అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే ఈ లావాదేవీలు ఎంత మేర పెట్టారు, వీళ్ళ లావాదేవీలు ఏ విధంగా జరగాల్సి అనే దానిపై కూడా కోణంలో కూడా విచారణ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఫిర్యాదు పూర్వకం కూడా కేసు నమోదు చేసి మాత్రం దర్యాప్తు కూడా చేపట్టారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.